వాహనదారులకు తెలంగాణ పోలీస్ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లను క్లియర్ చేసుకునేందుకు భారీ డిస్కౌంట్ను ప్రకటించింది. మధ్యతరగతి ప్రజలు పడుతున్న ఆర్థిక ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలో మాదిరిగానే ద్విచక్ర వాహనదారులు 25% చెల్లిస్తే సరిపోతుందని, దీంతో 75% చలాన్ అమౌంట్ను రద్దు చేస్తున్నట్లు పోలీస్ శాఖ తెలిపింది. గతేడాది పెండింగ్ చలాన్లపై రాయితీ ప్రకటించడంతో ఏకంగా 300 కోట్లు వసూలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది కూడా మరోసారి రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా కోట్లాది పెండింగ్ చలానాలు ఉన్నాయి. అయినప్పటికీ వాహనదారులు చెల్లించడం లేదు. పోలీసులు డ్రైవ్ చేపట్టినప్పుడు మాత్రమే పట్టుబడిన వాహనదారులు చలానాలు చెల్లించడం జరుగుతుంది. ఒక్కో వాహనంపై పదుల సంఖ్యలో చలానాలు పెండింగ్లో ఉన్న కారణంగా చెల్లింపులు చేపడితే పోలీస్ శాఖకు భారీగా ఆదాయం సమకూరుతుంది. కానీ డిస్కౌంట్ పెట్టడం ద్వారా ప్రతి ఒక్కరూ పెండింగ్ చలానాలు క్లియర్ చేస్తున్నారు. గత ఏడాది కూడా భారీ మొత్తంలో చలానాలు క్లియర్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే నూతన సంవత్సరానికి ముందు మరోసారి ఈ ఆఫర్ను ప్రవేశపెట్టబోతున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే ఈ రాయితీ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ చలాన్ వెబ్సైట్లో ఆన్లైన్ పేమెంట్ ద్వారా చలాన్ క్లియర్ చేసుకోవచ్చు. కాగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.